అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆగస్టు మాసంలో కర్నూలు జిల్లాలో వేసుకోదగ్గ పంటలు. సుగంధ తైలాన్నిచ్చే వట్టివేరు సాగు లాభదాయకంగా సాగు చేస్తున్న ప్రకాశం జిల్లా రైతు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎల్నినో వల్ల సకాలంలో వర్షాలు కురవకపోవడంతో జూన్ జూలై మాసాల్లో పంటలను సరిగ్గా విత్తుకోలేకపోయారు రైతులు. ఆగస్టు మాసంలో అక్కడక్కడ అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ఆలస్యంగా విత్తుకునేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. అయితే ఆలస్యంగా సాగు చేసేటప్పుడు ఆయా ప్రాంతాల్లో కొన్ని రకాల పంటలు మాత్రమే అనువుగా ఉంటాయి. ఆగస్టు మాసంలో కర్నూలు జిల్లాలో వేసుకోదగ్గ పంటలు, రకాల గురించి సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ఎల్నినో ప్రభావం వలన మనకి జూన్ జూలై మాసంలో తక్కువ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రస్తుతం మనకి చాలా చోట్ల మనకి రైతులు పొలాలను ఖాళీగా ఉంచడం జరిగిందండి. ప్రస్తుతం మనకు ఆగస్టు మాసంలో కురుస్తున్నటువంటి ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను ఉపయోగించుకొని ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసంలో ఎర్ర నేలల్లో మనం జొన్న, సజ్జ, కొర్ర, ఉలవలు, అలసంద ఈ పంటలు వేసుకోవచ్చండి. కొర్ర పంటలో కనుక గమనించినట్లయితే కొర్ర పంట మనకి 75 నుంచి 80 రోజుల్లో చేతికి వస్తుందండి. మరియు బెట్టం తట్టుకున్నటువంటి రకాలను కనుక మనం పరిశీలిస్తే సూర్యనంది రకం పంటకాలం 75 రోజులు, మనకి దిగుబడి ఎకరాకి 8 నుంచి 9 క్వింటాల నికర దిగుబడిని ఇస్తుందండి. మనకి అదే మహానంది రకం పంటకాలం 85 నుంచి 90 రోజులు, ఎకరాకి దిగుబడి 11 నుంచి 12 క్వింటాలు ఇస్తుంది. బెట్టను బాగా తట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3156 పంటకాలం వచ్చేసి 80 నుంచి 85 రోజులు, దిగుబడి 11 క్వింటాల దాకా నికర దిగుబడి మనకి రావడం జరుగుతుంది. అగ్గి తెగులు, తుప్పు తెగులు కూడా సమర్థంగా తట్టుకుంటుంది. అదే కనుక మనకి జొన్న పంటలో అధిక దిగుబడినిచ్చే రకాలను కనుక గమనించుకున్నట్లయితే నంద్యాల తెల్లజొన్న పంటకాలం వచ్చేసి 110 నుంచి 115 రోజులు, దిగుబడి గింజ దిగుబడి ఎకరాకి 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తుందండి. అదే నంద్యాల పచ్చజొన్న NTJ 2667 మనకి పంటకాలం వచ్చేసి 110 నుంచి 115 రోజులు, మనకి దిగుబడి 10 నుంచి 12 క్వింటాల గింజ దిగుబడి నికరంగా రావడం జరుగుతుందండి. అదే ఎర్ర నేలల్లో మనం సజ్జ కూడా వేసుకోవచ్చండి. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ఈ సజ్జలో కనుక మనము రకాలను పరిశీలించినట్లయితే మనకి ABV 04 అనే రకము మనకి స్వల్పకాల వ్యవధిలో వచ్చి బెట్టను బాగా తట్టుకొని ప్రస్తుతం ఎల్నినో ప్రభావంలో మంచి అనుకూలమైన రకం అండి. పంటకాలం వచ్చేసి 80 నుంచి 86 రోజులు, దిగుబడి వచ్చేసి మనకి 10 నుంచి 11 క్వింటాల గింజ దిగుబడి రావడం జరుగుతుంది. AP HB 126 అనే హైబ్రిడ్ రకం కూడా మనకి విడుదల చేయడం జరిగిందండి. పంటకాలం వచ్చేసి 85 నుంచి 90 రోజులు, దిగుబడి 12 నుంచి 15 క్వింటాల దాకా గింజ దిగుబడి రావడం జరుగుతుందండి. అదే ఎర్ర నేలల్లో మనకి అలసంద కూడా వేసుకోవచ్చండి. మనకి అలసంద పంటకాలం వచ్చేసి 90 రోజులు, మనకి అలసందలో అధిక దిగుబడినిచ్చే రకాలు కనుక పరిశీలించినట్లయితే TPTC 29 అనే రకం కూడా అధిక దిగుబడినిచ్చే రకము. అదే మనకి ఉలవలు కనుకైతే ఆగస్టు 2వ పక్షం నుంచి సెప్టెంబర్ చివరి వరకు వేసుకోవచ్చు. ఉలవలో మనకి ATP HG 11, CRHG 19 అనే రకాలు కూడా మనకి అనుకూలమైనటువంటి రకాలండి. ఎర్ర నేలల్లో మరియు బరువైన నల్లరేగడి నేలల్లో మనకి మినుము మరియు పెసర కూడా వేసుకోవచ్చు. మనకి మినుములో అధిక దిగుబడినిచ్చే రకాలు గనక పరిశీలించినట్లయితే TBG 104, LBG 904, LBG 932, LBG 757,
ఈ రకాలు వచ్చేసి మనకి అత్యంత అనుకూలం అండి. బెట్ట పరిస్థితుల్లో కూడా వేసుకోవడానికి 2-3 తేలికపాటి తడులు ఇచ్చుకునే రైతులు కూడా ఏమైనా ఉంటే ఈ మినుములో ఈ రకాలని సాగు చేసుకోవచ్చండి. అదే మనకి పెసర వచ్చేసి తేలికపాటి ఎర్ర నేలల్లో మరియు బరువైన నల్లరేగడి నేలల్లో కూడా పెసర సాగు చేసుకోవచ్చు. మనకి పెసర పంటకాలము 75 రోజులకి పూర్తవుతుంది. అధిక దిగుబడినిచ్చే రకాలు కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఎల్జీజీ 607 పంటకాలం వచ్చేసి మనకి 75 నుంచి 80 రోజులండి. మనకి దిగుబడి 8-9 క్వింటాల నికర దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్జీజీ 630 అనే రకం పంటకాలం వచ్చేసి 75 రోజులు, ఎకరాకి 7-8 క్వింటాల నికర దిగుబడినిచ్చేసి పల్లాకు తెగులు కూడా తట్టుకుంటుందండి. అదే మనకి ఇంకో రకం ఎల్జీజీ 574 అనే రకం కూడా మనకి అనుకూలమైన రకం. అది కూడా మనకి పంటకాలం 75 నుంచి 80 రోజుల్లో పంటకాలం పూర్తయి మనకి ఎకరాకి 8-9 క్వింటాల దిగుబడి వచ్చి పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. సంప్రదాయ పంటల సాగులో సమస్యలు ఎక్కువ అవటంతో రైతులు భిన్నంగా ఆలోచిస్తూ సుగంధ పంటల వైపు ఆకర్షితులవుతున్నారు. వీటిలో నిమ్మగడ్డి, సిట్రోనెల్లా, పామరోజా, వట్టివేరు, దవనం వంటివి ప్రధానంగా ఉన్నాయి. వట్టివేరును చాపలుగా ఉపయోగిస్తారని మనకు తెలుసు. అలానే వట్టివేరు నుంచి తైలాన్ని తీసి పరిమళ సబ్బుల తయారీలో, చల్లని పానీయాల తయారీకి, సౌందర్య సాధనాల తయారీకి వినియోగిస్తారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన ఓ రైతు బైబ్యాక్ ఒప్పందంతో 17 ఎకరాల్లో వట్టివేరును సాగు చేయగా ప్రస్తుతం కోతలు జరుపుతున్నారు. సంప్రదాయ పంటల సాగుతో పోలిస్తే వట్టివేరు సాగు లాభదాయకంగా ఉందంటున్న రైతుతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వట్టివేరు ఇది ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు అలాగే సువాసనలు వెదజల్లే వేరు కాబట్టి దీనిని సాగు చేయటం వలన నష్టాలు తగ్గించి వ్యవసాయంలో అయితే మాత్రం కొంతవరకు లాభాలు ఆర్జించవచ్చు అని చెప్పి కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలోనే ఆయన సాగు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడైతే మాత్రం ఆయన సాగు చేసి ఆ పంటనంతా కూడా తీసి ఎగుమతి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైతు కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. ఈ పంట వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కృష్ణారెడ్డి గారు, మొత్తం ఈ ఏడాదే ఈ వట్టివేరు సాగు చేస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తం పంటకాలం ఎంత, అసలు సాగుకి మీరు అడుగులు వేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది నేను మొదటిసారి చేస్తున్నాను ఈ పంటకి నేను ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు గతంలో నేను చాలా రకాల పంటలు పండించాను. దీనికి పోల్చుకుంటే ఈ పంటలో విత్తనం ఖర్చు లేదు. కంపెనీ వాళ్ళు నాకు విత్తనం ఖర్చు ఫ్రీగా ఇచ్చారు. రెండోది, పురుగు మందులు, తెగుళ్ళు దీనికి అవసరం లేదు. అందుకోసం అని చెప్పని మొదటిసారి సాగు చేశాను. పంటలో నష్టం అయితే రాదు, అందరూ చేసుకోవచ్చు. భారీ ఆదాయాలు వస్తాయని చెప్పని ఆశించకూడదు. ఎందుకనంటే బైబ్యాక్ అగ్రిమెంట్ ముందుగానే కేజీ 120 రూపాయలతోటి అగ్రిమెంట్ చేసుకున్నారు కంపెనీ వాళ్ళు. వాళ్ళే సీడ్ ఇచ్చారు కాబట్టి మిగతా ఖర్చులతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి పంట సాగు చేసుకోవచ్చు. ఈ పంట కాలం ఎంత, అలాగే మొదట వేసుకునే విధానం ఏంటి, అలాగే దీనికి పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదంటే ఎరువులు ఏమేమి వేసుకోవాల్సి ఉంటుంది? ఈ పంటకి 7 నెలల కాలం. ఈ పంటకి ఆదాయం వచ్చేదల్లా ఈ వేరు కాబట్టి వేరు పెరగటానికి అవసరమైన ఎరువులు మాత్రమే వాడుకుంటే సరిపోతుంది. వేరు పెరగటానికి బాసరం ఎరువులు అవసరం. ఇంకా సార్ వాళ్ళు నాకేం చెప్పారంటే మైకోరైజా వ్యామ్ కూడా వాడుకోమని చెప్పారు. అది కూడా వాడాను. ప్రత్యేకించి దీనికంటూ ఎరువులు ఏం లేవు. బాసరం సంబంధించిన ఎరువులు డిఏపి 20-20-0-13, 28-28, 14-35-14 ఇట్లాంటి ఎరువులు ఒక 4-5 సార్లు వేసుకుంటే సరిపోతుంది. కంపెనీ వాళ్ళు ఒక 10-15 రోజులకు ఒకసారి వచ్చి చూసి మాకు తెలియజేస్తున్నారు ఏ విధమైన ఎరువులు వాడుకోవాలనే దానికి. గతంలో ఏ పంట పండించేవాళ్ళు, ఈ పంట వైపు రావడానికి ముందు ఆదాయం ఎలా ఉండేది, ఈ పంట వేసినప్పటికీ దీనికి డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? గతంలో నేను వేరుశనగ వేసాను, ఒక 20 ఎకరాలు వేరుశనగ వేసేవాడిని. తర్వాత చామ దుంపలు పండించాను, ఇంకా పచ్చిమిర్చి, కూరగాయలు ఇట్లాంటి చాలా రకాల పంటలు పండించాను. వాటిలన్నిటికీ ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, విత్తనం ఉంటుంది. ఆ విత్తనం మంచి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవటం ఉంటుంది, పురుగులు తెగుళ్ళు ఉంటాయి. వీటినన్నిటినీ అధిగమించి పంట పండించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత రైతుకి గిట్టుబాటు ధర లేకపోవటం కొంచెం ఇబ్బందికరమైన విషయం. వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. అలాగే సాగు వేసిన తొలినాళ్ళల్లో దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అలాగే మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు?
సాగు నేను దుక్కి దున్నిచ్చిన తర్వాత మొక్క నాటుకోవటం, 15 రోజుల తర్వాత 1 ఎకరాకి డిఏపి 1 బస్తా, 1 బస్తా నత్రజని, యూరియా కలిపి 2 వాడటం జరిగింది. ప్రతి 10 రోజులకి 15 రోజులకి కంపెనీ వాళ్ళు వచ్చి చూస్తా నాకు ఏదైనా సలహాలు ఇస్తుండేవాళ్ళు. నేను 17 ఎకరాలు వేసాను. ఆల్రెడీ ముందు ఒక 7 ఎకరాలు తీసి పంపించడం జరిగింది. ఇప్పుడు 10 ఎకరాల్లో తీస్తా ఉన్నా. రైతు కృష్ణారెడ్డి మొదటిసారి 2025వ సంవత్సరం జులై మొదటి వారంలో 7 ఎకరాలు, సెప్టెంబరు మాసంలో 10 ఎకరాల్లో వట్టివేరును విత్తుకున్నారు. మొదటి పంట ఈ ఏడాది ఫిబ్రవరిలో కోత చేయగా రెండవసారి నాటింది ప్రస్తుతం కోతలు జరుపుతున్నారు. 7 నెలలకు పంట అంది వస్తుంది. వట్టివేరులో సమృద్ధి అనే రకం మొక్కలను మొదటిసారి కంపెనీ వారే ఉచితంగా ఇచ్చారు. వరుసల మధ్య 1.5 అడుగులు, వరుసల్లో మొక్కల మధ్య 1 అడుగు ఎడంతో నాటుకున్నారు. ఎకరాకు 25,000 నుంచి 27,000 మొక్కలు పట్టాయి. వట్టివేరు సాగులో వేరు పెరుగుదల ఎంత నాణ్యంగా ఉంటే దిగుబడి అంత ఎక్కువగా వస్తుంది. కాబట్టి వేరు పెరిగేందుకు అవసరమైన భాస్వరం ఎరువులను క్రమం తప్పకుండా కంపెనీ వారు సూచించిన మోతాదులో దఫదఫాలు అందించారు. వట్టివేరును వేరు పురుగుల బారి నుంచి కాపాడుకునేందుకు బవేరియా బాసియానా, మెటారైజియం వంటి జీవశిలీంద్ర నాశనులను మొక్కల మొదళ్లలో పోసుకున్నారు. ముందుగా భూమిపైన ఉన్న గడ్డిని యంత్రాలతో కోతలు చేసి అటుపై వేరు భాగాలను జేసీబీలతో పెకిలిస్తున్నారు. ఇది శ్రమతో కూడుకున్న పని కావటంతో రోజుకు 20 నుంచి 30 సెంట్లలో మాత్రమే పని పూర్తి చేయగలుగుతున్నారు. వేర్లలో 15 నుంచి 20 వరకు తేమ శాతం ఉండేలా చూసుకొని సరఫరా చేస్తున్నారు. బైబ్యాక్ ఒప్పందంతో కిలోకు 120 రూపాయలు చెల్లిస్తున్నారు కంపెనీ వారు. ఎకరాకు 18 నుంచి 20 క్వింటాల దిగుబడిని నమోదు చేశారు కృష్ణారెడ్డి. ఇందుకు గాను 2,16,000 నుంచి 2,40,000 రూపాయల వరకు ఆదాయం వస్తోంది. అందులో భూమి కౌలు కోత వరకు కలిపి 70,000 అవుతుండగా ఒక్క కోతకే 1,00,000 రూపాయల ఖర్చవుతోంది. ఇది పోను నికరంగా ఎకరా పొలం నుంచి 46,000 నుంచి 70,000 మిగులుతోంది కృష్ణారెడ్డికి. ఖర్చులన్నీ కంపెనీ వారే భరిస్తుండటం, బైబ్యాక్ ఒప్పందం వల్ల ధర ముందుగానే నిర్ణయించటంతో ఎలాంటి రిస్కు లేకుండా సాగు చేస్తున్నామంటున్నారు రైతు కృష్ణారెడ్డి. సంప్రదాయ పంటలతో పోలిస్తే సమస్యలు తక్కువగా ఉండటంతో సాగును మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నారు. జిల్లా సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన అధికారులు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ఈ వట్టివేరు సాగుకి ఎంతకాలం ఉంటుంది, అలాగే రైతులు అటువైపు అడుగులు వేయడానికి లాభాల పరంగా చూసుకోవచ్చు, అలాగే సాగు విధానం ఎలా చేసుకోవాలంటారు? ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్రం కందుకూరు తరపు నుంచి మేము ఈ వాణిజ్య పంటల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఏ పంటలకైతే ఆదాయం ఎక్కువ వస్తుంది, ఏ పంటలకైతే బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుంది అనేటువంటిది మేము కూలంకషంగా చూసుకొని మనకిక్కడ ఈ జిల్లాలో ఈ ప్రైవేట్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వారి డిమాండ్ అనుగుణంగా ఈ వట్టివేరు పంట అయితే మనకి ఇక్కడ అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది నిర్ణయం తీసుకొని ఈ పంటని ఈ కృషి విజ్ఞాన కేంద్రం పరిధైనటువంటి అలగాయపాలెం గ్రామంలో మేము ఈ ప్రదర్శన క్షేత్రాన్ని నిర్వహించడం జరిగింది. తొలి దశలో ఇక్కడ 2 రైతులు ముందుకొచ్చారు. ఫస్ట్ సంవత్సరమే మనకి 40 ఎకరాలు ఈ పంటను సాగు చేయడం జరిగింది. ఈ పంట మనకి ఇసుక నేలల్లో లేదా తేలిక నేలల్లో బాగా అనుకూలమైన పంట. ఎందుకంటే దీంట్లో వాణిజ్యపరమైనటువంటి ఈ వేరు ఎంత ఎక్కువగా అభివృద్ధి చెందితే అంత ఆర్థిక పరంగా మనకి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేరు అభివృద్ధి చెందాలంటే ఇసుక నేలల్లో అయితే బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎలగాయపాలెం ఇది సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ నీటి వసతి మరియు ఇసుక నేలలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ పంటని మన భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కృషి విజ్ఞాన కేంద్రం వారు ఇంట్రడ్యూస్ చేసి విజయవంతంగా పంట పూర్తి చేసి రైతుకు మంచి ఆదాయం వచ్చే విధంగా చేయడం జరిగింది. జూన్ జూలైలో లేదా జూలై ఆగస్టు మాసంలో దీన్ని నాటుకోవచ్చు. పిలకల ద్వారా మనం నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉష్ణోగ్రత 20 నుంచి 24 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేటువంటి ప్రాంతాలంతా కూడా అనుకూలం. అలాగే ఇది 800 మిల్లీమీటర్ల వర్షపాతం నుంచి 2000 మిల్లీమీటర్ల వర్షపాతం పడేటువంటి ప్రాంతాల్లో అన్నింటిలో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఏంటంటే ఈ వేర్లలో వచ్చేటువంటి తైలం ఏదైతే ఉందో అది ఆర్థిక పరంగా మన కంపెనీలకు ఉపయోగపడేటువంటి ప్రోడక్టు. 100 కేజీల వేర్ల నుంచి దాదాపు 1 లీటరు తైలం అనేది మనం తీసుకోవచ్చు. ఈ తైలాన్ని చాలా విలువైనటువంటి ఉత్పత్తుల్లో తయారీకి ఉపయోగిస్తారు. ఉదాహరణకి పర్ఫ్యూముల తయారీలో కానీ
అలాగే మెడిసిన్ తయారీలో కానీ, ఆరోగ్యపరంగా మనుషులకు కావాల్సినటువంటి మన ఈ అల్సర్ నివారణకు కానీ, వాపుల నివారణకు కానీ, అలాగే శరీరం చల్లబరచడానికి కానీ ఉపయోగిస్తారు. దీంతో పాటుగా ఎక్కడైతే మనకి ఈ ఫ్యాక్టరీల వల్ల, ఈ పరిశ్రమల వల్ల ఈ భార మూలకాలు, ఉదాహరణకి మెర్కురీ కానీ, నికెల్, క్యాడ్మియము, ఆర్సెనిక్ అనేటువంటి ఈ భార మూలకాలు, క్యాన్సర్ కలుగజేసే మూలకాలు ఎక్కడైతే విడుదల చేయబడి నేల నిస్సారవంతం అయిపోయిందో అటువంటి నేలల్లో కూడా ఇది వేసుకోవడం వల్ల ఈ వేర్లు ఈ అధిక భార లోహాలను గ్రహించి ఆ మూలకాలని నేలలో లేకుండా నేలని సారవంతంగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కూడా ఇది మట్టి కొట్టుకుని పోకుండా కూడా దీన్ని మనం పంటగా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా సాగు చేసుకుంటారు. ఎకరాకి 15 నుంచి 20 క్వింటాల దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మనం 20 క్వింటాల దిగుబడి తీయడం కూడా జరిగింది. ఆ లెక్కన ఎకరాకి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా నికర ఆదాయం తీయడం జరిగింది ఈ పంటలో నుంచి ఇక్కడ. అలాగే నూతనంగా ఇటువైపు అడుగులు వేయాలనుకున్న రైతులకి మీరేం సలహా ఇస్తారు? అలాగే ఈ పంట వేసిన తర్వాత ఇది కోతకు వచ్చింది అనేది ఎలా గుర్తించాలి? ఈ పంట మనము పిలకల ద్వారానే మనం పెంచుకోవడం జరుగుతుంది. ఇవి దుబ్బు చేసేటువంటి లక్షణం కలిగినటువంటి గడ్డి జాతి మొక్క. బాగా దుబ్బు చేస్తుంది, గడ్డిగా పైన వస్తుంది. కాబట్టి పైన ఏదైతే పచ్చగా ఉన్నిందో అదంతా మనకి ఎండిపోవడం జరుగుతుంది. దాని లక్షణం ఏంటి అంటే ఇది పంట కోతకు వచ్చిందని అర్థం. అప్పుడు మనం యంత్రాల సహాయంతో ఆ భూమి పైనటువంటి గడ్డిని మొత్తం కట్ చేసేసి మనం భూమి లోపల ఉన్నటువంటి వేరుని జేసీబీ సహాయంతో మనం తీసి, వేర్లు కట్టు కాకుండా నీట్గా తీసి దాన్ని మనం 2 రోజులు ఎండబెట్టుకొని మనం ఫ్యాక్టరీకి కానీ తరలించుకున్నట్లయితే మంచి ఆదాయం కూడా రావడం జరుగుతుంది. ఎక్కడైతే మార్కెట్ ధరలు సరిగా లేక ఇతర పంటలు ఇబ్బంది పడుతున్నారో తప్పకుండా ఈ పంటను ఎంపిక చేసుకుని ఆ కంపెనీతో మనం టైఅప్ పెట్టుకున్నట్లయితే దాదాపు వాళ్ళు 2-3 వేల హెక్టార్ల వరకు కూడా కొనడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఇది భూములను మాత్రమే పండించాలా, లేకపోతే వేరే పద్ధతులు ఏమన్నా ఉన్నాయా? అలాగే ఈ రైతులకి సబ్సిడీ ద్వారా లేకపోతే ఈ కొనుగోలు విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే విక్రయించే సమయంలో నాణ్యత గల ఏరుని తీయాలి అనేది ఎలా చెప్పచ్చు? ఇప్పుడు ఇది సాధారణంగా నేలలో పండించే దాంట్లో అయితే ఒక మొక్క నుంచి 50 గ్రాముల నుంచి 100 గ్రాముల బరువు గల వేరు రావడం జరుగుతుంది. అదే దీన్ని ఈ మధ్యలో గ్రో బ్యాగ్స్లో కూడా పండించవచ్చు అనేటువంటి ఇవి కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూపిస్తున్నారు. కాకపోతే అక్కడ ఈ ఇంత బరువు అనేది రావడం అనేది కష్టం. మనకి కంపెనీలు తీసుకోవడానికి సుముఖత చూపు, ప్లస్ దాదాపు 0.8% తైలం ఉంటే దాంట్లో మనకి 0.23% మాత్రమే తైలం ఉంటుందనేది కూడా ఈ కంపెనీ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది నేలలో పండించుకోవడమే శ్రేయస్కరం. నీటి వసతి ఉండాలి తప్పకుండా దీని ద్వారా మనం దాదాపు 15 క్వింటాల నుంచి 20 క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు. వేరు నాణ్యత అనేది కింద ఎంత పొడుగు వేరు వ్యవస్థ ఉంది, ఎంత గుబురు ఉంది, ప్లస్ వేరు యొక్క మందం, దీని దిగుబడి, దీని బరువును కూడా తూకం వేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మనకి ఆదాయం కూడా రావడం జరుగుతుంది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ ఏదైతే తీర ప్రాంత గ్రామాల్లో ఈ వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న దిగుబడి సమయంలో, అలాగే ఆ పంట కాలం సమయంలో నష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి రైతులందరూ కూడా ఈ వట్టివేరు సాగు చేయడం ద్వారా కొంతమేరకు నష్టాన్ని పక్కన పెట్టి కొంత లాభాలను అయితే ఆర్జించవచ్చు అని చెప్పి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతు అనుభవాలు కూడా గతంలో వేసిన పంటకి అనుకూలంగా దీనిని వేయడం వల్ల అయితే మాత్రం గతంలో నష్టాలని చవిచూశాను. ఈ ఏడాది మాత్రం వట్టివేరు వేయడం వల్ల కొంత ఆర్థికంగా బలోపేతమైనట్టు కూడా కృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో డ్వామా కింద లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలను అందిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. నీటి యాజమాన్య సంస్థ డ్వామా గ్రామీణ ప్రాంతాల్లో సహజ వనరుల పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు ఉపాధి హామీ పథకాలను అమలు చేసే ప్రధాన ప్రభుత్వ శాఖ. ఇది ప్రధానంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నీటిపారుదల వనరులను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీబీజీ రామ్జీగా మారిందంటూ అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద జిల్లాలో ఉపాధి కూలీ పనుల కల్పన, చిన్న సన్నకారు రైతులకు ఉద్యాన పంటల సాగుకు చేయూత, పొలంగట్ల వెంబడి మొక్కల పెంపకం, చెరువుగట్ల బాగుచేత, పశుపోషకులకు గోకులం షెడ్లను నిర్మించేందుకు అవకాశం కల్పిస్తున్నామని, అయితే ఒక జాబు కార్డు ఉన్న కుటుంబానికి 4 లక్షల వరకు రుణ పరిమితి నిర్ణయించినట్లు నెల్లూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు.
26-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ వరకు ఎంజీ నరేగా ఇంప్లిమెంటేషన్లో ఉంది. జూలై 1 నుంచి విబిజీ రామ్జీ ఆచరణలోకి వచ్చింది. విబిజీ రామ్జీ కింద కూలీలకు గతంలో ఉన్న 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 1 కోటి పందినాలు చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చిన్నకారు రైతులకు సంబంధించి దాదాపు 3,000 ఎకరాల్లో హార్టికల్చర్ ఈ సంవత్సరం చేపట్టుటకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికే 1,500 ఎకరాలు శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బండు ప్లాంటేషన్స్ కూడా ఆర్థిక సంవత్సరంలో ఎవరైతే పొలం గట్ల చుట్టూరు మొక్కలు నాటుకుంటారో వాటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా పాడి రైతులు ఎక్కువగా ఉన్నారు. వారందరికీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా యానిమల్ షెల్టర్స్ మొదటి విడతగా ఒక 450 నుంచి 500 వరకు మంజూరు చేసి, సో ది రెస్పాన్స్ చూసుకొని నెక్స్ట్ మెటీరియల్ కాంపోనెంట్ మనకు ఏదైతే ఎంటైటిల్మెంట్ వస్తుందో దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ అంటే జలధార, జలహారతికి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. కాబట్టి మనకు చెరువులకు సంబంధించిన ఫీడర్ ఛానల్స్, చెరువుకు నీటిని తీసుకొచ్చే ఛానల్స్ అన్నింటినీ ఇప్పటికే పెద్ద ఎత్తున శుభ్రం చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న నీటి కుంటలు, కొత్తగా ఫిష్ పాండ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు విబిజీ రామ్జీలో ఏం చేశారంటే ఒక వ్యక్తిగతంగా ఒక జాబ్ కార్డు హోల్డర్ అనుకున్నాం. ఒక కుటుంబానికి 4 లక్షలకు మించి ఆర్థిక సహాయం అందేలాగా లేకుండా ఆడికి సీలింగ్ పెట్టడం జరిగింది. దాని ప్రకారం మనము ఉదాహరణకు ఒక యానిమల్ షెల్టర్ ఒక రైతు తీసుకుంటే 2 లక్షల రూపాయలు యానిమల్ షెల్టర్కి వెళ్తుంది. అది కాకుండా మరో 2 లక్షల రూపాయల వరకు 1.5 ఎకరా నుంచి 2 ఎకరాల వరకు హార్టికల్చర్ కూడా టేకప్ చేయొచ్చు. అది పాసిబిలిటీ. అలా కాకుండా గతంలోనే అన్నీ తీసుకున్న వారికి ఇప్పుడు ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. నాకు మ్యాక్సిమం 4 lakhs అంటే హార్టికల్చర్ తప్ప వేరే ఏమీ ఆయన చేసుకోలేడు అనుకుంటే 2.5 ఎకరా వరకు మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ పండ్ల తోట పెంపకంలో నిమ్మ చెట్లు అయితే ఎకరాకు 90 నుంచి 100 చెట్లు నాటడం జరుగుతుంది. వారికి పూర్తిగా మొక్క కాస్ట్ నుంచి గుంతలు తవ్వేదానికి, పాదులు కట్టేదానికి, మళ్ళీ దానికి పుల్ల నాటిన దానికి వాటరింగ్కు, అలాగే నెక్స్ట్ వాచ్ అండ్ వార్డ్ అంటే ప్రతి నెల ఆ చెట్లను కాపాడుకునేదానికి వాటరింగ్ సపరేట్గా, వాచ్ అండ్ వార్డ్ సపరేట్గా, అంటే దాదాపు ఎకరాకు 1.5 లక్షల నుంచి 1,75,000 వరకు కూడా లబ్ధి పొందేదానికి ఆస్కారం ఉంది. మామిడి చెట్లు అనుకోండి 70 చెట్లు ఎకరాకు వస్తుంది. అంటే ఈ ప్రకారం గతంలో సీలింగ్ లేదు. అంటే దాదాపు 5 ఎకరాల వరకు చిన్నకారు రైతులు అంటే 5 ఎకరాల వరకు అర్హులు. ఇప్పుడు ఏమవుతుందంటే 4 లక్షలు సీలింగ్ వచ్చింది కాబట్టి 2.5 ఎకరాకు మించి ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఎక్కువ మంది లబ్ధిదారులు లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి పేదవాళ్ళందరికీ కూడా మనం 2.5 ఎకరా వరకు కూడా హార్టికల్చర్ రూపంలో ఆర్థిక సహాయం అందించి తద్వారా ఆ పేదవాడిని, రోజు కూలీని కూడా ఒక రైతు కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం క్యాటిల్ షెడ్స్కి సంబంధించి 6 అనిమల్స్ అంటే 6 అనిమల్స్, బర్రెలు కానీ ఆవులు కానీ, ఈ 6 అనిమల్స్ కలిపండి 2 లక్షల రూపాయలు ఎస్టిమేట్ కాస్ట్. దీనికి 2 లక్షల రూపాయల ఎస్టిమేట్ కాస్ట్లో 20,000 వచ్చి 10% కాంట్రిబ్యూషన్ బెనిఫిషియరీది, 1,80,000 వరకు ఈ విబిజీ రామ్జీలో నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 అనిమల్స్ ఉంటే దాదాపు 1,45,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మెయిన్గా 4 అనిమల్స్ ఉన్న వాళ్ళకి, 6 అనిమల్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళని ఎక్కువగా కవర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ విడతగా లాస్ట్ ఇయర్ 1,200 టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు 500 ఇస్తున్నాం విబిజీ రామ్జీలో. నెక్స్ట్ కూడా డిమాండ్ బట్టి, అవసరాన్ని బట్టి మరో 500 కూడా పొడిగించి ఇచ్చేదానికి ఆస్కారం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.